హాయ్, ఉగాది రోజు నేను ఏమేమైతే చేశానో అదంతా ఈ వీడియోలో నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి. కళ్ళెట్టుకు చూడు, పైనేదో మడ్ర జరిగినట్లేదు. ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అలా సూర్యుని చూసుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. అలా కొద్దిసేపు ఏవేవో ఆలోచించుకుంటూ అలా నిలబడి చూస్తూ ఉన్నాను అనమాట. అట్ ద సేమ్ టైం సూర్యుడి ముందు నిలబడితే డి విటమిన్ కూడా వస్తుందంట. అందుకే కొద్దిసేపు అలా నిలబడ్డాను. ఎప్పుడు పనులు బిగినెస్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. సో అప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా రెడీ అవ్వాలి, పూజ చేయాలి, ఇంకా చాలా పనులు అని చెప్పి టెర్రస్ పై నుంచి దిగి మెల్లగా నడుచుకుంటూ వచ్చాను. ఈ మామిడి చెట్టుకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇది ఇయర్ ఫ్రూట్స్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇవ్వదు, ఆ తర్వాత ఇయర్ ఇస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ ఇయర్స్ మాత్రమే ఫ్రూట్ ఇస్తుంది. అలా అన్నమాట. 10 సంవత్సరాలకు ఒకసారి పువ్వు పూస్తుంది, 5 సంవత్సరాలకు ఒకసారి ఆకు పూస్తుంది. డోంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఓకే రైట్? అన్ని మామిడికాయలు అయితే రోజుకు ఒక్కసారన్నా కంపల్సరీగా నా తలకు తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది 4 feet మాత్రమే ఉంది హైట్. అందుకే పెద్ద సమస్య వచ్చి పడిందే. పండగ ముందు రోజు నైటే మా మమ్మీ కల్లాపి చల్లేసి ముగ్గులు కూడా పెట్టేసింది. అండ్ మా డాడీ పొద్దున్నే లేచేసి మామిడాకులు వేప పూలతో గుమ్మానికి అలంకరణ చేసేసారు. సరే మమ్మీ ఏం చేస్తుందని చెప్పి కిచెన్లోకి వెళ్ళి తొంగి చూస్తే అప్పటికే దేవుడి కోసం నైవేద్యం రెడీ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ భక్ష్యాలన్నీ అయిపోయాయి. ఇంకా మన కోసం కూడా కొన్ని అలా ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. ఈ స్వీట్ని కొంతమంది ఓలిగా అని కూడా పిలుస్తారు. ఉగాది అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మా మమ్మీ ఇక్కడ కట్ చేసి ఆల్రెడీ పక్క పెట్టింది. ఇది మైదా పిండి అండ్ గోధుమ పిండి. ఇది ఎందుకో నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పూర్ణం చూడొచ్చు. పూర్ణం అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, శనగపప్పు బెల్లం ఇలా చేస్తారు. అదే అన్నమాట. ఇందాక మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, మైదా పిండి అండ్ పూర్ణం, ఈ మూడింటిని కలిపి మా మమ్మీ ఒక స్వీట్ డిష్ అయితే చేయబోతుంది. ఆ స్వీట్ డిష్ ఏంటో మీకు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. ఇదే అన్నమాట ఆ మేకింగ్ ప్రాసెస్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ అవన్నీ కలిపిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది. చక్కగా లంచ్ చేసి ఈ స్వీట్ తిని మధ్యాహ్నం హ్యాపీగా పడుకున్నా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. A few moments later. సాయంకాలం కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. హాయ్ అగైన్. సాయంత్రం నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం కలిసి గుడికి వెళ్ళాం. ఆ గుడి పేరేంటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి అన్నమాట. నవనారసింహ క్షేత్రాలు అంటే 9 లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలు ఉన్నాయన్నమాట. అందులో ఇది కూడా ఒకటి. ఈ గుడిని 15th centuryలో శ్రీకృష్ణదేవరాయలు వారు డెవలప్ చేశారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇది టీటీడీ మెయింటెనెన్స్లో ఉందన్నమాట. ఈ దేవస్థానం ప్రాముఖ్యత ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు భక్త ప్రహ్లాదుడు కూడా ఆయన పక్కనే ఉంటారు. అదే అన్నమాట ఈ గుడి యొక్క ప్రాముఖ్యత. నవనారసింహ క్షేత్రాల్లో ఎక్కడా కానీ భక్త ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామితో పాటు లేరు. ఈ గుడిలో మాత్రమే ఉన్నారు. ఇది తూర్పు రాజగోపురం, అంటే తూర్పు వైపు ఉన్న గోపురం అని అర్థం. ఈ గోపురం నుంచే చాలామంది భక్తులు దర్శనానికి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. ఉగాదికి వారం రోజుల ముందే ఆ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అందువల్లనే మీరు చూడొచ్చు ఈ డెకరేషన్ ఇంత అద్భుతంగా ఉంది. మేమైతే దర్శనం చేసుకొని బయటికి రావడానికి ఆల్మోస్ట్ 1.5 సమయం పట్టింది. ఉగాది కావడం వల్ల రష్ ఎక్కువ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో అందరూ ముఖ్యంగా ఎదురు చూసేది బ్రహ్మరథోత్సవం కోసం, అంటే తేరు అని కూడా అంటారు. అది ఎలా జరుగుతుందో మీరు చూడండి ఇప్పుడు.
నాకు ఈ దేవస్థానం గురించి ఎంతవరకు తెలుసో ఆ విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా కొద్దిసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని దారిలో వెళ్తూ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శించుకొని నేను, మా మమ్మీ, మా డాడీ ఇంటికైతే వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.